99 రోజుల ప్రణాళిక మరి మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో జరుగుతున్నటువంటి గ్రామ సభలు, అదేవిధంగా మన దగ్గర జరుగుతున్నటువంటి గ్రామ సభ అధ్యక్షత వహించినటువంటి సర్పంచ్ గారు, అదేవిధంగా వైద్య శాఖ నుండి ఇచ్చేసిన మమత గారు, జీపీఓ గారు కమలాకర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా అధ్యక్షురాలు విద్యుత్ శాఖ నుండి చేసినటువంటి రాంబాబు గారు, ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా గ్రామ కార్యదర్శి గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాము. ఈరోజు మరి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో అమలవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇందాక శాఖల వారీగా కూడా చెప్పడం జరిగింది. ముందుగా రైతు భరోసా పథకం, మరి అదేవిధంగా దాదాపు 80 నుంచి 90% వరకు 85% వరకు రైతు రుణమాఫీ మొట్టమొదటిగా రాగానే చేసినటువంటి ప్రభుత్వం, ఏకకాలంలో 2 లక్షల వరకు చేసినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, మరి ఇందిరమ్మ ఇల్లు అయితే మండలంలోనే ప్రతిష్టాత్మకంగా చాలా ఇబ్బందులు పడి మన గ్రామానికి 25 ఇళ్లను శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఆ 25 ఇళ్లలో ఒక్క ఇల్లు మాత్రం అది మళ్ళీ నాట్ విల్లింగ్ లిస్ట్లో, ఒక ఇల్లు మనకు నాట్ విల్లింగ్ లిస్ట్లో ఉన్నది. మిగతా 24 ఇళ్ళు మరి మండలం మొత్తంలో కూడా ప్రతి గ్రామంలో పెద్ద గ్రామ పంచాయతీ బయలుపెడితే చిన్న చిన్న గ్రామ పంచాయతీ ఎక్కడ కూడా 10 నుంచి 13, 15, 16 ఇళ్ళు మాత్రమే శాంక్షన్ అయినాయి. కానీ మనం ఒక్కరమే 25 ఇళ్ళు తీసుకొచ్చుకోగలిగినాం. అదేవిధంగా ఒకరిద్దరు ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. ఏమున్నా కూడా మరి ఇంకొక 5-10 రోజులు చూసి వాళ్ళని కూడా నాట్ విల్లింగ్ కింద తీసుకోవడం జరుగుతుంది. మరి అట్లాంటి వారు తొందరగా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. తొందరగా కంప్లీట్ చేసుకొని వాళ్ళు అది చేసుకోవాలని చెప్పి అది చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద బస్సు దాదాపు ఆర్టీసీలో మా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు, దాదాపు లబ్ధి పొందుతూ ఉన్నారు. అదేవిధంగా 500 గ్యాస్ అనేటువంటిది ఈ ఆయిల్ కంపెనీల అక్కడ వాళ్ళ యొక్క నిర్లక్ష్య కారణంగా అందరికీ ఈ గ్యాస్ సబ్సిడీ పొందలేకపోతూ ఉన్నారు. కేవలం ఇందాక మరి మన సెక్రటరీ గారు చెప్పినారు 239 మంది మాత్రమే మన గ్రామంలో ఆ సబ్సిడీ పొందుతున్నారని చెప్పి. అది కూడా ఏదైనా ఉంటే అధికారులను పురమాయించి మరి దాదాపు అందరు కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా పెన్షన్ కార్యక్రమము 57 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి మొన్ననే అసెంబ్లీలో మరి వాళ్ళు తీర్మానం పెట్టినారు. 2 లక్షల కొత్త పెన్షన్లు ఇప్పుడు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉన్నది. మీరు కూడా దాదాపు దానికి సంబంధించినటువంటి పత్రాలు 57 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దానికి సంబంధించినటువంటి పత్రాలు మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంకొకటి, ఆ ఇన్కమ్ క్యాస్ట్లు ఏమున్నా కూడా ఇందాక జీపీఓ గారు చెప్పినారు, సంతోషం. మరి ఎందుకంటే నేను ఇదే గ్రామంలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటా అని చెప్పినారు. ఈ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా మీ సేవలో చేయగానే ఆ జీపీఓ గారి దగ్గరికి రావాల్సి ఉంటుంది, జీపీఓ గారు సంతకం చేయాల్సి ఉంటుంది, ఆయనకి ఇచ్చేస్తే అయిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అక్కడి నుంచి అయిపోతుంది. సో చాలా చక్కటి వార్త చెప్పినారు. జీపీఓ గారు ఇక్కడే ఉంటా అంటారు, అభినందనీయం. మీరు ఇక్కడ ఉండడం చాలా అభినందనీయం, ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవి కూడా చక్కగా ఇప్పటి కూడా అమలవుతూ ఉన్నాయి. ఎవరున్నా కూడా కొంచెం జీపీఓ గారు పురమాయించి వారికి సంబంధించినటువంటి పత్రాలను వెంటనే ఇప్పించేసి ఇవి కూడా తొందరగా ఇప్పించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు దాదాపు 10 సంవత్సరాల నుండి మన కొత్త రేషన్ కార్డులు కానీ పిల్లల పేర్లు కానీ రేషన్ కార్డులో ఎక్కనటువంటి వాళ్ళు ఉండే దాదాపు సారైతే 98 చెప్పిండ్రు. కానీ నా లెక్కలో మాత్రం యాడ్ అయినటువంటి, అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి అన్నీ కలుపుకుంటే దాదాపు 160 రేషన్ కార్డులు మన గ్రామానికి తెచ్చుకున్నాం మనం. ఇవన్నీ కూడా మనం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన చేసినటువంటి ఘనతగా మనం చెప్పుకోవచ్చు.
ఇప్పుడు ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. మరి రెండో విడతలో కూడా దాదాపు మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా మనం అక్కడ ఫైట్ చేసైనా మరి దాదాపు ఎక్కువ తెచ్చుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా జీపీఓ గారు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు తెలియనటువంటి ఏదైనా అంశాలు ఉంటే గ్రామ పంచాయతీ పాలక మండలితో పాటు మాజీ ప్రజాప్రతినిధులుగా మేమున్నాం. అదేవిధంగా గ్రామంలో పెద్దలు ఉన్నారు, వారిని తెలుసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మొన్నటికి మొన్న రంజాన్ ఖాన్గా వచ్చినప్పుడు మీరు వాస్తవానికి తెలుసో తెలియకనో ఏకకాలంలో ఇచ్చేసినారు. మరి అది మేము ఇంతకంటే ముందు ఏం చేసేవాళ్ళం అంటే గత 5 సంవత్సరాల నుండి వచ్చినటువంటి ఎన్ని వస్తున్నాయి, అవి వచ్చినటువంటి వాటిని ఆడ కూడా ఫైట్ చేస్తుంటివి. ఒక 10 వస్తే 12కో 15కో తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటివి. మాకు అది కొంచెం ముందు ఇన్ఫర్మేషన్ ఉంటే, అంటే ఇన్ఫర్మేషన్ ఉంది కానీ మీరు తీసుకొచ్చిన విషయం నాకు చెప్పలేదు కాబట్టి మనం వచ్చిన కాడికే మనం సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి వాటిలో కూడా ఏంటంటే వాటిని విప్పిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి తలా ఇంటికి ఒకటి వచ్చేటట్టు పంచుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉండే. సో అది మొన్న జరిగింది. అట్లాంటి ఇంకో ముందు కూడా జరగకుండా చూడండి. అదేవిధంగా పంచాయత్ కార్యదర్శి గారు మీరు కూడా కొత్తగా వచ్చినారు. గ్రామంలో చిన్నలను పెద్దలను మాజీ ప్రజాప్రతినిధులను అదే గ్రామ పంచాయతీ పాలక మండలిని కలుపుకొని పోయే విధంగా పోయి మరి అదేవిధంగా మంచి కార్యక్రమాలను ముందడుగు తీసుకుపోతారని కూడా ఆశిస్తూ ఉన్నా. ఎందుకంటే మీకు ఏది ఉన్నా కూడా గ్రామ పంచాయతీ పాలక మండలి కానివ్వండి, అదేవిధంగా మీరు అధికారులు కానివ్వండి, మీకు ఏది ఉన్నా కూడా మా సలహాలు సూచనలు మా నుండేటువంటిది ఖచ్చితంగా మేము ఇవ్వడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం. కాబట్టి మీరు మా యొక్క సర్వీస్ను కూడా తీసుకుంటారని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఉన్నా కలిసికట్టుగా పనిచేద్దాం, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేటువంటి కార్యక్రమాన్ని చేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.